హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం 2019లో వచ్చిన కామెడీ డ్రామా అయినటువంటి రష్యన్ మూవీ సన్ ఆఫ్ రిచ్ అనే మూవీ స్టోరీ గురించి చెప్పుకుందాం. ఈ మూవీలో ఫాదర్ బాగా బలిసినోడు కావడంతో కొడుకు తన ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా కారులో తిరుగుతూ తనకు ట్రాఫిక్ రూల్స్ చెబుతూ ఉన్నటువంటి పోలీసులపై కారు ఎక్కిస్తూ వారి జీవితాలతో ఆడుకుంటూ వీకెండ్ లో పార్టీలకి ఇష్టం వచ్చిన అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉంటాడు. ఇలా తన కొడుకు తన కళ్ళ ముందరే పాడైపోవడంతో ఆ తండ్రి తన కొడుకు ఎలాగైనా ఒక గుణపాఠం చెప్పాలనుకుంటాడు. దాంతో ఇక చేసేదేమీ లేక మీడియా ఏజెన్సీలో పనిచేస్తున్నటువంటి తన ఫ్రెండ్ ద్వారా ఆర్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకుని ఆ ఆర్ట్ డైరెక్టర్ ద్వారా తన కొడుకుని బాగు చేయడానికి 18th సెంచరీకి పంపించి అక్కడ తన కొడుకుని ఒక బానిసగా చేసి చూడమని చెబుతాడు. అంతేకాకుండా తన కొడుక్కి మనీ విలువ, మనుషుల విలువ, వారి బంధాల విలువ తెలియాలని చెప్పడంతో ఆర్ట్ డైరెక్టర్ ఒకరోజు ఆ రిచ్ కొడుకుని కార్ యాక్సిడెంట్ అయినట్టుగా క్రియేట్ చేసి స్పృహ కోల్పోయిన తరువాత తనను 18th సెంచరీలో వారు వేసినటువంటి ఒక హ్యూజ్ సెట్ లో రిచ్ కొడుకుని ఒక బానిసగా చేసి చూపిస్తూ ఉంటారు. అంతవరకు రిచ్ లైఫ్ ని ఎంజాయ్ చేసినటువంటి కొడుకు సడన్ గా తను బానిస అనేసరికి తను టైం ట్రావెల్ చేసి 18th సెంచరీకి వచ్చేసా అని అక్కడ అలా ఇలా తిరుగుతూ ఎంజాయ్ చేయాలని చూస్తాడు. కానీ అక్కడ బానిస బతుకు ఎలా ఉంటుందో తనకు రుచి చూపించడానికి తనను ఇష్టం వచ్చినట్టు కొడుతూ తన ఓనర్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అక్కడి నుంచి తప్పించుకుపోవడానికి ఆ కొడుకు ఎంత ట్రై చేసినా అక్కడి నుంచి తప్పించుకోలేకపోతాడు. ఎందుకంటే ఆ సెట్ లో ఉన్న వారందరూ అక్కడికి యాక్ట్ చేయడానికి వచ్చిన వారే. దాంతో ఆ కొడుకు ఎక్కడికి వెళ్తున్నా వారికి తెలిసిపోతూ ఉంటుంది. ఆ సెట్ బయట దాటి ఆ కొడుకు వెళ్ళిపోతూ ఉంటే తనకు మత్తు మందు ఇచ్చి మళ్ళీ ఆ సెట్ లోకి తీసుకుని వస్తూ బానిసగా చేసుకుని చిత్రహింసలు పెడుతూ ఉంటారు. ఇలా ఉన్నటువంటి కొడుకు అక్కడ ఉన్నటువంటి ఫుడ్ ను తినలేక తన యజమాని యొక్క కోడిని దొంగతనం చేసి దానిని వండుకుని తింటాడు. దాంతో యజమాని తన కోడిని ఎవరు దొంగలించారో తెలుసుకోవడానికి ఆ కొడుకు యొక్క ఫ్రెండ్స్ తో పాటు ఆ కొడుకుని అలానే తనతో పాటు ఉన్నటువంటి తోటి బానిసల్ని చిత్రహింసలు చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఆ కొడుకు ఎటువంటి రియాక్షన్ లేకుండా తనతో పాటు ఉన్నవారు బాధపడుతూ ఉంటే తను మాత్రం సైలెంట్ గా ఆ కోడి టేస్ట్ బాగా ఉందని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇలా ఉన్న కొడుకు ఎలాగైనా ఒక అమ్మాయి ద్వారా బుద్ధి చెప్పాలని తన ప్రేమలో పడేలా చేయడానికి ఒక అమ్మాయిని దించుతారు. ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నటువంటి మన హీరో ఆ అమ్మాయి కనెక్ట్ అవుతూ ఉంటాడు. కానీ మన హీరో ఆ అమ్మాయికి కాకుండా ఆ అమ్మాయి బ్రదర్ సిస్టర్ క్యారెక్టర్ లో ఉన్నటువంటి అమ్మాయిని చూసి ఇష్టపడుతూ ఉంటాడు. ఇలా ఉండగా మన హీరోకి ఆ అమ్మాయి వచ్చినప్పుడు తను వేసుకున్నటువంటి ఇన్నర్ వేర్ మోడర్న్ దేశానికి సంబంధించినది తెలుసుకుని ఆ ఇన్నర్ ని చూడడానికి ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి తన ఇన్నర్ ని చూపించమని బలవంతం చేస్తూ ఉంటాడు. దాంతో మన హీరోయిన్ భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక హీరో అప్పటి నుంచి హీరోయిన్ తో క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఇది గమనించినటువంటి ఆర్ట్ డైరెక్టర్ కూడా వారు హీరోయిన్ గా పరిచయం చేసినటువంటి క్యారెక్టర్ ని ఇప్పుడు అసలు హీరోయిన్ కి షిఫ్ట్ చేయమని, ఇంతకు ముందు బ్రదర్ సిస్టర్ క్యారెక్టర్ లో ఉన్నటువంటి వారిని హీరోయిన్ క్యారెక్టర్ సపోర్ట్ చేయమని చెప్పడంతో ముందు క్యారెక్టర్ లో ఉన్నటువంటి హీరోయిన్ తన బ్రదర్ క్యారెక్టర్ వేసినటువంటి తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు యాక్చువల్ గా తన సిస్టర్ క్యారెక్టర్ వేసినటువంటి తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ హీరోకి దగ్గరవుతూ ఉండటంతో తనకు జలసీగా ఉందని వారిద్దరూ మాట్లాడుకుని ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి వారిద్దరూ ఒక చోట ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి హీరోయిన్ తో పాటు మాట్లాడుకుంటూ అక్కడికి వచ్చి చూడగా హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ మరొక అమ్మాయితో నిజంగా ఎంజాయ్ చేస్తూ ఉండటం చూసి హార్ట్ బ్రేక్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఈ విషయం అర్థం కానటువంటి హీరో మాత్రం వారిద్దరిని చూసి ఈ సెంచరీలో కూడా స్టెప్ సిస్టర్ మరియు స్టెప్ బ్రదర్ రొమాన్స్ జరుగుతూ ఉందా అని ఆశ్చర్యంగా హీరోయిన్ ని కన్సోల్ చేయడానికి తన దగ్గరికి వెళ్తాడు. ఈ జర్నీలో హీరో నిజంగానే హీరోయిన్ తో ప్రేమలో పడిపోతాడు. మరోవైపు సిస్టర్ బ్రదర్ క్యారెక్టర్ లో ఉండి రొమాన్స్ చేసుకున్నటువంటి వారిద్దరిని అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పడంతో వారిద్దరు ఆ సెట్ నుంచి బయటకు వెళ్లి పోలీసులకి ఈ విధంగా ఒక రిచ్ కొడుకుని రూల్స్ కి అగైనెస్ట్ గా బానిసగా చేసి టార్చర్ చేస్తూ ఉన్నారని పోలీసులకు కేసు పెట్టడంతో వారు ఆ సెట్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ రిచ్ కొడుకు ఫాదర్ తన ఫ్రెండ్ కి చెప్పి ఎలాగైనా ఇంతవరకు చేసిన నాటకాన్ని క్లోజ్ చేయమని చెబుతాడు. దాంతో ఆర్ట్ డైరెక్టర్ ఇక క్లైమాక్స్ ని ఎలాగైనా ఫిక్స్ చేయాలని 18th సెంచరీలో హీరో ఉన్నటువంటి ప్లేస్ పై మంగోలియన్స్ దాడి చేస్తూ ఉన్నారని చెప్పి అక్కడికి వచ్చినటువంటి మంగోలియన్స్ ఆ ప్లేస్ లో ఉన్న ఆడవాళ్ళందరినీ లోపరుచుకుంటూ ఉంటారు. ఇలా హీరోయిన్ ని కూడా మంగోలియన్స్ హీరో ముందే బలవంతం చేస్తూ అక్కడి నుంచి తీసుకుని వెళ్ళడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఆ సెట్ లో ఉన్న వారందరూ హీరో ఎలాగైనా
వారితో పోరాడి హీరోయిన్ ని దక్కించుకుంటాడని అనుకుంటూ ఉంటారు. కానీ హీరో మాత్రం అక్కడి నుంచి మంగోలులు చాలా బలవంతులని తెలుసుకుని సైలెంట్ గా వెళ్లిపోతూ ఉంటాడు. కానీ హీరోయిన్ ని నిజంగా ప్రేమిస్తూ ఉండటంతో ఎలాగైనా హీరోయిన్ ని కాపాడాలని తనకిష్టమైన గుర్రాన్ని తీసుకుని తన చేతిలో ఆయుధం తీసుకుని హీరోయిన్ ని తీసుకుని వెళ్తూ ఉన్నటువంటి మంగోలియన్స్ పై దాడి చేసి హీరోయిన్ ని తన గుర్రంపై ఎక్కించుకుని అక్కడి నుంచి దూరంగా వెళ్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి పోలీసులు ఆ సెట్ లోకి వస్తూ ఉండటం చూసి ఆర్ట్ డైరెక్టర్ వారు అక్కడ మూవీ చేసుకుంటున్నారని అందుకు కావాల్సిన పర్మిషన్ లెటర్ ని చూపించడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు ఆ సెట్ నుంచి దూరంగా గుర్రంపై హీరోయిన్ ఆ అడవి దాటేయడంతో అప్పుడు హీరోకి మోడర్న్ డ్రెస్ లో ఉండేటువంటి ఒక పెట్రోల్ బంక్ కనిపిస్తుంది. అది చూసినటువంటి హీరో అక్కడ ఉన్నటువంటి మనుషులతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉండగా హీరోయిన్ ని నిజం చెప్పాలని ట్రై చేస్తుంది. కానీ ఇంతలోనే హీరోని ఫాలో అవుతున్నటువంటి ఒక క్రూ మెంబర్ హీరోని స్పృహ కోల్పోయేలా చేసి మళ్ళీ హీరోని బెడ్ పై పడుకోబెట్టి హాస్పిటల్లో ఇన్ని రోజులు తాను కోమాలో ఉన్నాడనే విధంగా నమ్మిస్తారు. కానీ ఆ రోజు నుంచి హీరో బిహేవియర్ లో చాలా మార్పు వస్తుంది. దాంతో హీరో మొదటగా తాను ఒక పోలీస్ కి కారు యాక్సిడెంట్ చేయడంతో తాను యాక్సిడెంట్ చేసినటువంటి ఆ కారుని ఆ పోలీస్ గిఫ్ట్ గా ఇచ్చి తాను క్షమించమని కూడా అడుగుతాడు. అంతేకాకుండా ఇప్పుడు బార్ కు వెళ్ళినటువంటి హీరో అమ్మాయిలతో ఎంజాయ్ చేయకుండా తాను ప్రేమించినటువంటి హీరోయిన్ నే తలుచుకుంటూ ఉంటాడు. ఇలా బార్ లో ఉన్నటువంటి హీరోకి తను 18th సెంచరీలో చూసినటువంటి బ్రదర్ అండ్ సిస్టర్ క్యారెక్టర్స్ ఆ బార్ లో కనిపించడంతో వారి దగ్గరికి వెళ్లి అసలు నిజాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు హీరోకి తన ఫాదర్ తనను మోసం చేశాడనే బాధ కంటే తన హీరోయిన్ నిజంగా ఉందనే సంతోషంతో హీరోయిన్ ను వెతుక్కుంటూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ తనకెంతో ఇష్టమైనటువంటి గుర్రపు స్వారీలు చేస్తూ హీరోనే తలుచుకుంటూ ఉంటుంది. అలా ఎదురుగా హీరో తన కోసం వచ్చి తనకు ప్రపోజ్ చేయడంతో హీరోయిన్ కూడా హీరో ప్రేమనే యాక్సెప్ట్ చేస్తుంది. ఇలా వీరిద్దరూ మ్యారేజ్ కి రెడీ అవుతారు. మరోవైపు తన ఫాదర్ తన ఫ్రెండ్ ద్వారా తన కొడుకుని మార్చుకునేలా చేసినందుకు తన ఫ్రెండ్ తో ప్రేమలో పడతాడు. ఇప్పుడు ఫాదర్ తన ఫ్రెండ్ తో మ్యారేజ్ చేసుకుంటూ ఉంటాడు. మరియు కొడుకు తాను ప్రేమించిన హీరోయిన్ ని మ్యారేజ్ చేసుకుంటూ వారు నలుగురు హ్యాపీగా ఉండటంతో ఈ మూవీ అక్కడే ఎండ్ అవుతుంది. ఫైనల్ గా ఈ మూవీ ఎండ్ క్రెడిట్ సీన్ లో హీరో తనలాగే బిహేవ్ చేస్తూ ఉన్నటువంటి ఆ కంట్రీలో ఉన్నటువంటి రిచ్ పర్సన్ దొంగనా కొడుకులకి మంచి కనివిప్పు కలిగేలా చేయడానికి హీరో తన ఫాదర్ ఇచ్చినటువంటి ఆ గుణపాఠాన్ని పాఠంగా చేసుకుని అదే తన ప్రొఫెషన్ గా ఎంచుకుంటాడు. దాంతో ఆ కంట్రీలో ఉన్నటువంటి అందరి రిచ్ కొడుకుల్ని తాను ఆర్ట్ డైరెక్టర్ ద్వారా వేసిన సెట్ లో బానిసలుగా చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ట్రీట్మెంట్ ఇస్తూ వారిని మళ్ళీ మామూలు మనుషులుగా చేస్తూ ఉంటాడు. ఇలా ఈ సన్ ఆఫ్ రిచ్ మూవీ ఎండ్ అవుతుంది. ఇంతకీ ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఈ మూవీ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.